క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి క్రైస్తవునని చెప్పుకుంటూ చలామణి అవుతూ కూడా పసుపు కుంకుమల్ని వాడే తెలివిలేని క్రైస్తవుడా, ఒక్కసారి ఇది విను. పసుపు కుంకుమ అనేది అన్యులు వాడుకునేవి. అవి వారి ఆచార పద్ధతుల్లో భాగంగా వారు వాడతారు. వారి శుభకార్యము ఇంకా శుభమని భావించే పసుపు కుంకుమలు క్రైస్తవునిగా ఉన్న నీకెందుకు? నీకు కూడా అవి మంచి చేస్తాయని, శుభమని నీవు భావిస్తున్నావా? నీకు మంచి చేసేవాడు యేసు కదా. నీ వివాహ విషయంలోనే గాని, పెళ్లి కార్డుల విషయంలోనే గాని పసుపు పెట్టి, ఇంకా నీవు ధరించే నూతన వస్త్రాలకి కూడా పసుపు పెట్టి నీ దేవుని నామాన్ని నువ్వు అవమానిస్తున్నావని నీకు తెలుసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. నీవు చేసే పనులను బట్టి అన్ని జనుల్లో ఆయన నామం అవమానపరచబడుతుంది. వారు ఇది చూచినప్పుడు వీరు కూడా ఇది చేస్తారా, మనకిలాగే వీరికి పసుపు కుంకుమ అవసరం ఉంటుందా అని భావిస్తున్నారు. దాని ద్వారా క్రీస్తు నామానికి అవమానం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అలాంటి ఆచార పద్ధతులు వదిలేసి పసుపు కుంకుమ బదులుగా ప్రార్థించడం, వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకో. ప్రభు నీకు సహాయం చేస్తారు. ఆమెన్.